ఇయ్యలే. నాకు హస్తలాగా నాకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకంటూ ఈ టాలెంట్ ఉందని నువ్వు మాట్లాడినావు. కానీ నీకంటూ ఒక టాలెంట్ ఉంది, నీకంటూ ఒక టాలెంట్ ఉంది కదా ఆయన. నీకున్న టాలెంట్ ఎవరికీ లేదు. ఆ టాలెంట్ చెప్తే ప్రజలు కూడా కరెక్ట్ రాసేవాళ్ళు చెప్పింది అంటారు. ఆ టాలెంట్ ఏంటంటే పెద్ద ఆయనకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ప్రజలకు. ఈవి సుధాకర్ రెడ్డిని కొట్టినారు, పట్టకపోయి కుర్చీకి గట్టేసి భయంకరంగా కొట్టి రివాల్వర్ తీసి గుదంలో పెట్టి కాలుస్తామని చెప్పి బండబూతులు తిట్టి ఘోరమైన అవమానం చేసినారు. ఆయన పాపం పెద్దోడు, 60 ఏళ్ళు ఉన్నాయి, లాయరు, ఉన్నతమైన కుటుంబంలో పుట్టాడు. ఆ మనిషిని అంత నీచంగా నువ్వు కొట్టి నీ కొడుకు తెచ్చే ఆర్థిక లావాదేవీల కోసం అప్పకు లెక్కెగరగొట్టారన్న వ్యాపారం. అదే సుధాకర్ రెడ్డితో ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఎట్ట రాజీ చేసుకున్నారో చేసుకొని 75 లక్షలు ఇచ్చామని చెప్పి ఇప్పుడు 75 లక్షలు ఇవ్వకుండా కోర్టులో కేసు విత్డ్రా చేయించుకొని ఎలక్షన్లకు నీతో చేయించుకో అయిపోతేనే మళ్ళా కొట్టిన మనిషిని ఎలక్షన్లకు నీతో చేయించుకొని ఎవరేం తెలుసునా నీ పక్కన కూర్చోబెట్టుకొని ఇప్పుడు వరదరాజరెడ్డి ధర్మాత్ముడు, కొన్నాటి మంచివాడు, శాంతి కపోతం అని చెప్పి సుధాకర్ రెడ్డితో మాట్లాడించానంటే దీని ఎక్కగా ఇంతకంటే టాలెంట్ ఏమన్నా ఉంది పెద్ద. ఇది ప్రపంచంలో ఎవరికైనా సాధ్యమవుతుంది ఈ టాలెంట్. మేము చిక్కనా కొడుకులం, మాతో ఏమవుతుంది? కామిశెట్టి సుబ్బారావు అవినీతి పరుడు, బోర్డు వేసినావు. కామిశెట్టి సుబ్బారావు మున్సిపల్ కాంప్లెక్స్ పేరు పెట్టకూడదు, అడ్డపన్నావు, ఇబ్బంది పెట్టినావు. అంత ఇబ్బంది పెట్టిన కామిశెట్టి సుబ్బారావు కొడుకు కామిశెట్టి బాబును నీ వెనక తిప్పుకొని నీకు క్యాన్వాస్ చేయించుకోగలిగినావంటే టాలెంటా కాదా? ఘోరమైంది చెప్తా ఇంకోటి, నీ టాలెంట్. మంచి భూమిని పట్టుకొని, ఇది మంచి భూమిని పట్టుకొని ఇది చెరువు భూమి అని చెప్పి అర్జీ పెట్టినావు, నిమ్మకాయల సుధాకర్ భూమికి ఆపినావు. 6 కోట్లు లెక్క ఇప్పించుకున్నావు, కోర్టుకు పోని సలహా ఇచ్చినావు, ఒక డైరెక్షన్ ఇప్పించుకో అన్నావు, ఎంఆర్ఓకి ఆర్డీఓగా చెప్పినావు కన్వర్షన్ చేసేయండి అని. అర్జీ పెట్టినావు, మంచి భూమికి ఆపినావు, నీ కాలకాడికి రప్పించుకున్నావు, 6 కోట్లు లెక్క తీసుకున్నావు, వాని పని చేసినావు. ఇప్పుడు అదే నిమ్మకాయల సుధాకర్ ఏం మాట్లాడుతున్నాడు, స్టేట్మెంట్ ఏమిచ్చినాడు? వరదరాజిరెడ్డి ధర్మప్రభు అంటున్నాడు, కొండారెడ్డి ఉత్తముడు అంటున్నాడు. అంటే పిటిషన్ పెట్టి 6 కోట్లు లెక్క దింగింది నువ్వైతే మళ్ళా నిన్నే ధర్మాత్ముడు అంటా అంటే దీని టాలెంట్, దీని అమ్మ జీవితం వేసరా, మేమెప్పుడు నేర్చుకోవాలి పెద్ద.